शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ప్రతి శుభకార్యాలకు ప్రతి పూజకు ముందు ఈ శ్లోకంతో ప్రారంభం చేస్తాం. అన్ని పూజల్లో గణపతికి ఉన్న అగ్రతాంబూలం ప్రథమ పూజ్యునిగా. ఇంటర్నెట్, యూట్యూబ్, సినిమా, సీరియల్స్ ద్వారా వినాయకుని మీద ఉన్నంత కాంట్రవర్సీ బహుశా వేరే ఏ దేవుని మీద లేదు. అందుకేనేమో కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియా లైవ్ స్టాక్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో హిందూ దేవునిగా వినాయకుడు, కేపాప్ బ్లాక్ పింక్ మ్యూజిక్ వీడియోలో గణపతిని అవమానించినట్లు. బయట వారి దాకా ఎందుకు, మన దగ్గరే ఒకప్పుడు గణపతి మీద ఆర్జీవీ చేసిన ట్వీట్స్ నుంచి సంవత్సరం క్రితం కేరళ అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ షమీర్ అన్న విమర్శల దాకా వినాయకుడిని వార్తల్లోకి తెచ్చాం. సమస్య మన సంస్కృతిలోని అంశాలను మనమే సగం సగం అర్థం చేసుకోవడం వల్ల ఏర్పడుతుంది. ఈ వీడియోలో గణపతి గురించి ఎన్నో కథల ద్వారా స్వామి ఔన్నత్యాన్ని మనం తెలుసుకుందాం. గణపతి కేవలం విఘ్నాలకు దేవునిగా, శివపార్వతుల కొడుకుగానే కాదు, సాక్షాత్తు మూల పరమాత్మగా స్థానం ఉంది వేదంలోనూ పురాణాల్లోనూ. అందుకే షణ్మత స్థాపకునిగా పంచాయతన పద్ధతినిచ్చిన ఆదిశంకరాచార్యులు గణపతికి ఎంతో ముఖ్యత్వం ఇచ్చారు. షణ్మతాలు అంటే వేదంలో ప్రతిపాదించిన ఉన్నతమైన ఈశ్వరుడు అంటే పరమాత్మ అవసరాన్ని బట్టి తీసుకున్న 6 ముఖ్య రూపాలు. అదే శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, గణపతి, కుమారస్వామి. ఈ సంప్రదాయాలను నమ్మేవారే శైవం, వైష్ణవం, శాక్తం, సౌరం, గాణపత్యం, కౌమారం అని అంటాం. ఇక్కడ గాణపత్యం అనే సంప్రదాయం గణపతి కేవలం శివపార్వతుల కొడుకు అవ్వడం వల్ల కాదు, ఆయనే ఈశ్వరుడు అవ్వడం వల్ల ఏర్పడింది. ఇది ఎలా అని తెలుసుకోవాలంటే మనం వేరువేరు పురాణాలలోని విషయాలను సమన్వయం చేసి వేదంలోని ఉపనిషత్తులను ఆధారంగా అర్థం చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. ఇలాంటి కాంట్రవర్సీలకు అందని, మానా అవమానాలకు అంటని శుద్ధ చైతన్య రూపునిగా గణపతి. వేదవ్యాసుల వారు రచించిన 18 పురాణాలు, 18 ఉపపురాణాలు. ఇందులో 1, 2 చదివితే మిగిలేది సంశయాలు మాత్రమే. అన్ని పరిశీలిస్తే ఒక్క అనుమానం కూడా మిగలకుండా అంతా ఒక్కటే అన్న అద్వైతం కళ్ళ ముందు కనబడుతుంది. మనం సహజంగా చూసే సినిమాలో వినాయకుని పుట్టుకకు సంబంధించిన కథ శివపురాణంలో ఉన్నది. గణపతిని మూల పరమాత్మగా ఆరాధించే సంప్రదాయం ద్వారా చూస్తే ఈ కథల్లో ఉన్న అంతరార్థాలు మనకు తెలుస్తాయి. అందుకు ఆధారమైన పుస్తకాలే పురాణాలలో గణేష పురాణం, ముద్గల పురాణం. వేదంలో అథర్వశీర్షోపనిషత్, గణేష అథర్వశీర్షోపనిషత్, గణేష తాపిని ఉపనిషత్, పూర్వతాపిని, ఉత్తర తాపిని అని చాలా విస్తారంగా ఉంటుంది. హేరంబోపనిషత్, ఋగ్వేదంలో గణేష సూక్తం, బ్రహ్మణస్పతి సూక్తం, ఇంకా గాణపత్యాన్ని ఆధారంగా చేసుకొని అనేకమైన గణేష ఆగమ తంత్రశాస్త్రాలు. ఇవే కాకుండా ఇంకా తదితర ఉపనిషత్తులు కూడా ఉన్నాయి, వల్లభోపనిషత్తు లాంటివి. ఇవే మనకు ప్రమాణాలు. ఇప్పుడు వీటిలోని విషయాల దృష్టికోణంలో చూద్దాం పదండి. ముందుగా బ్రహ్మవైవర్త పురాణం. ఈ పురాణం గోలోక స్వామి అయిన శ్రీకృష్ణ పరమాత్మను గురించి చెప్పే పురాణం. ఇందులో గణేష ఖండం అని ఒక ప్రత్యేక ఖండంలో గణేష వృత్తాంతాన్ని వివరించారు. అందులో కథ ఇలా ఉంది. వీడియో లెంతీగా అవుతుంది కాబట్టి నేను కథను చాలా షార్ట్ చేసి బ్రీఫ్గా చెప్తున్నాను, గమనించగలరు. ఒకసారి జగన్మాత అయిన పార్వతీదేవి తన భర్త పరమేశ్వరుణ్ణి తనకు సంతానం కావాలని కోరుతుంది. ఈ జగత్తుకే తల్లిదండ్రులైన శివశక్తుల యొక్క సంతానం సామాన్యంగా ఉండకూడదు కదా, జగత్ కళ్యాణం చేయగలిగేదై ఉండాలి. అదే ఉద్దేశంతో అమ్మవారికి ఒక వ్రతం చేయమని ఉపదేశిస్తాడు పరమశివుడు. అలా అమ్మ సంవత్సరం పాటు కఠిన నియమాలతో చేసిన వ్రతమే పుణ్యక వ్రతం. ఇందులో పార్వతీదేవి సనత్కుమార మహర్షిని వ్రత పురోహితునిగా నియమించుకొని 6 నెలల పాటు హవిష్యాన్నము అంటే యజ్ఞంలో వినియోగించిన అన్నప్రసాదం దాన్ని మాత్రమే 6 నెలలు, 5 నెలలు పళ్ళు మాత్రమే తింటూ, ఇంకో 1 నెలలో ఒక పక్షం మళ్ళీ హవిష్యాన్నాన్ని, ఆ పైన మిగిలిన పక్షంలో నీటిని మాత్రమే స్వీకరిస్తూ ఇలా నారాయణుని గురించి పరమనిష్టతో పుణ్యక వ్రతం ఆచరించింది. ఇదే సమయంలో సమస్త తపస్సులకు ఫలాన్నందించే శివుడు కూడా దేవీ వ్రతానికి సహకారంగా సంవత్సరం పాటు నారాయణునికి తపస్సు చేసి ఆ తపఃఫలాన్ని దేవీ వ్రతానికి ధారపోశాడు. చివరికి వారి వ్రతం ఫలించి మహావిష్ణువు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో కైలాసంలోని శివపార్వతుల భవంతికి భిక్ష కోసం వస్తాడు. అలా వచ్చిన నారాయణుడే పార్వతీ పరమేశ్వరుని స్తుతించి తనంతట తానే ఒక శిశువుగా మారి పార్వతీదేవికి కొడుకుగా గణపతిగా అయ్యాడని బ్రహ్మవైవర్త పురాణంలో గణేష ఖండంలో వివరించబడింది. ఈ కథలో గణపతికి నారాయణునికి ఏ భేదమూ లేదన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత శివపార్వతులిద్దరూ తమ వ్రతఫలంగా నారాయణుడే కుమారుడిగా దొరికాడని సంతోషంతో
నామకరణాది మహోత్సవం నిర్వర్తిస్తారు. అందులో అందరు దేవతలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. నవగ్రహాల్లో ఒకరైన శని భగవానుడు కూడా ఈ ఉత్సవానికి వస్తాడు. మనసులో బాలకృష్ణుడిలా వెలిగిపోతున్న గణపతిని చూడాలని ఎంత కోరిక ఉన్నా శనికి తన భార్య వల్ల ఒక శాపం ఉంటుంది. ఆయన చూపు పడ్డదల్లా ముక్కలైపోతుంది అని. ఆ శాపానికి భయపడి గణపతిని చూడకుండా తలదించుకుంటాడు. పార్వతీదేవి ఈ విషయాన్ని తెలుసుకొని శని భగవానుని తన బిడ్డను తనివి తీరా చూడమని ప్రేరేపిస్తుంది. శనీశ్వరుడు ఆ బిడ్డను చూస్తాడు. వెంటనే ఆ బిడ్డ తల తెగి పడిపోతుంది. అలా తెగిన తల మరు నిమిషంలోనే అదృశ్యమై గోలోకంలోని శ్రీకృష్ణునిలో లీనమైపోతుంది. ఆ పైన మహావిష్ణువు పూర్వభద్రా నదీ తీరంలో ఇంతకు పూర్వమే దుర్వాస మహర్షి ఇచ్చిన విష్ణుమాలను అవమానించినందుకు గాను ఇంద్రుడు ఏనుగు రూపంలో ఆ నదీ తీరంలో తన పరివారంతో పాటు నిద్రిస్తుంటే ఆ ఏనుగు తలను ఖండించి ఇంద్రునికి శాప విమోచనమిచ్చి ఆ తలను పార్వతీదేవి ఒడిలో ఉన్న తలలేని శిశువుకు పెట్టి జీవమిస్తాడు. ఇలా వచ్చింది గణపతికి ఏనుగు తల అని బ్రహ్మవైవర్తంలో చెప్పబడింది. మనలో చాలా మందికి ఈ కథ వింటే చాలా కొత్తగా ఉండొచ్చు. ఎందుకంటే మనకు తెలిసిన కథలో అమ్మవారు తాను నలుగు పూసుకొని తన శరీరం మీద నుంచి తీసిన నలుగుతో ఒక ఆకారం ఇచ్చి జీవం పోసిందని, ఆపై అమ్మకు కాపలాగా ఉన్న గణపతి శివుణ్ణి లోపలికి అనుమతి ఇవ్వకపోతే వాళ్ళిద్దరి మధ్య వాదం పెరిగి యుద్ధంగా మారి ఫలితంగా శివుని శూలం ధాటికి తల తెగి ఆపై గజాసురుడనే రాక్షసుని యొక్క తల తెచ్చి గణపతికి పెట్టినట్లు మనం సినిమాలో చూసిన కథ. ఇది శివపురాణంలో ఉన్నది. ఇదేంటి ఇలా రెండు విభిన్నమైన కథలుగా ఉన్నాయనుకుంటున్నారా? మనం సమన్వయం చేసుకుందాం. ఇప్పుడు ఈ రెండు పురాణాల్లోని కథనం వేరైనా గణపతి మానవతల స్థానంలో ఏనుగుతల రావడం అనే విషయం మాత్రం కామన్గా ఉంటుంది. ఇప్పుడు మనం క్లారిటీ కావాలంటే ఇంకో కథ చెప్పుకుందాం. ఇది అసలు పురాణంలో ఉన్న కథ. ఇది గణేష్ పురాణంలోది. ఇది ఉపపురాణం. వేదవ్యాసు రాసారా లేదా అనే విషయం చర్చనీయ అంశమే. కానీ సంప్రదాయస్తులు మాత్రం ఇది ఖచ్చితంగా వేదవ్యాసు రచన అని విశ్వసిస్తారు. అదే విశ్వాసంతో మనం కూడా ఇందులో ఉన్న కథను తెలుసుకుందాం. ఒకసారి సమస్త వేదసారాన్ని పురాణ రూపంలో అందించాలని వేదవ్యాసుడు కూర్చుంటే ఆయనకు ఒక్క అక్షరం కూడా పాలుపోలేదు. ఈ సమయంలోనే బ్రహ్మదేవుని ప్రార్థిస్తారు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఇలా చెప్పారు: సృష్టి ఆరంభంలో నారాయణుని సంకల్పం ద్వారా ఆయన నాభి కమలం ద్వారా నేను జన్మించాను. స్వామి ఆదేశాన్ని అనుసరించి నేను సృష్టి రచనకు పూనుకున్నాను. అప్పుడు నాకు చాలా విఘ్నాలు ఏర్పడ్డాయి. అయితే బ్రహ్మ ఆ విఘ్నాలు తొలగి కార్యసిద్ధి కోసమని ధ్యానంలోకి వెళ్ళారు. ఓంకారాన్ని ఉచ్చరించడం ప్రారంభించాడు. ప్రణవమైన ఓంకారం తన ముందర నిరాకార బ్రహ్మంగా, శబ్దరూపంగా, ఆపై సాకార రూపాన్ని ధరించి దర్శనమిచ్చింది. అదే ఓంకార ప్రణవం నెమ్మదిగా ఒక ఏనుగు ముఖాకృతిని సంతరించుకుంది. ఓంకారానికి ఏనుగు ముఖానికి మధ్య సంబంధం నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మన భాష ముందు పుట్టిందా, అక్షరం ముందు పుట్టిందా అనే డిబేట్లోకి నేను వెళ్ళను. దీని గురించి ఇంకొకసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఎందుకంటే అక్షర జ్ఞానం అనేది ఒక మహావిజ్ఞానం. ప్రస్తుతానికి ఏనుగు ముఖానికి ఓంకార ప్రణవానికి మధ్య సంబంధం ఉందనే విషయం మాత్రం తెలుసుకోండి. ఇందుకు ఉపనిషద్ ఆధారంగా మనం ఈ వీడియోలని ఇంకాసేపట్లో చెప్పుకుందాం. అప్పుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షమైన రూపానికి పేరే వక్రతుండ రూపం. ఇది గణేష పురాణంలో ఉన్న కథ. ఈ కథలో బ్రహ్మకు కూడా సృష్టి పూర్వమే దర్శనమిచ్చిన రూపం గణపతిది అని వివరించారు. అంటే గణపతి ఎప్పటివాడు? ఆది నుంచి ఉన్న పరబ్రహ్మ రూపమే వక్రతుండ రూపంలో బ్రహ్మను అనుగ్రహించింది. అదే పరబ్రహ్మం అవసరాన్ని బట్టి శివునిగా, శక్తిగా, విష్ణువుగా కూడా తనను తాను వ్యక్తపరుచుకుంది. ఆ తర్వాత బ్రహ్మ నుంచి వ్యాసుడు వక్రతుండ మంత్రం గ్రహించి ఎంత తొవ్వినా తరగనంత జ్ఞాన భాండాగారాన్ని అదే గణపతి చేత్తో రాయించుకున్నాడు. అలా రాయబడిందే 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, మహాభారతం అనే అద్భుతమైన ఇతిహాసం. ఇప్పటిదాకా అవ్యక్తమైన పరమాత్మ బ్రహ్మకు వక్రతుండ రూపంలో అనుగ్రహించారని విన్నాం. ఇప్పుడు ఇదే గణేష పురాణంలో ఆ అవ్యక్త బ్రహ్మం ఎలా పార్వతీదేవి కడుపులో పుట్టాడో అనే కథ చూద్దాం. ఇందులో కూడా పార్వతీదేవి పుణ్యక వ్రతాన్ని ఆచరించింది. అయితే అదే సమయంలో సింధురాసురుడు అనే రాక్షసుడు లోకకంటకుడిగా తయారయ్యాడు. వాణ్ణి సంహరించడానికని పరమాత్మ అయిన మహాగణపతి పార్వతీదేవి కడుపులో పుడతానని వరమిస్తాడు అమ్మకి. ఆ తర్వాత పుణ్యక వ్రతం చేయడం, అమ్మ గర్భవతిగా 8 నెలలు గడవడం. అప్పుడు శివుడు గర్భంతో ఉన్న అమ్మకు విహారార్థమై హిమాలయ ప్రాంతంలో ఒక అందమైన ఉద్యానవనం ఏర్పాటు చేసి దేవితో పాటు ఆ ఉద్యానవనంలో విహరిస్తున్నారు. అప్పుడు సింధురాసురుడు తనను చంపే బాలుడు పార్వతీదేవి కడుపులో ఉందని తెలుసుకొని అమ్మ ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా దేవి దేహంలోకి ప్రవేశించి గర్భంలోని శిశువును చంపాలని అతని తలను ముక్కలు ముక్కలుగా చేసి మాయమయ్యాడు. విచిత్రంగా పార్వతీదేవి నెలలు నిండాక
తలలేని బిడ్డకు జన్మనిస్తుంది. అప్పుడు శివుడు తన భక్తుడైన గజాసురునికి ఇచ్చిన వరం మేరకు గజాసురుని తలను తెచ్చి బిడ్డకు పెట్టగా గణపతి వచ్చాడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఆది నుంచి ఉన్న మూల బ్రహ్మం గాణపత్యంలో అండర్లైన్ చేసి చెప్తున్నాను, గణేశ రూపంలో వ్యక్తమయ్యాడు. అలా వ్యక్తమైన అదే రూపంలోనే ఎన్ని కల్పాలు తాను పుట్టాల్సి వచ్చినా ఎలాగైనా సరే తనదైన ఏనుగు తలను తెచ్చిపెట్టుకుంటున్నాడు. ఈ లీలలో భాగంగానే శివ, శక్తి, నారాయణులు కూడా వారి వారి పాత్రలో వారి ఆటలు చక్కగా ఆడారు. ఈ కథలో రాక్షసుడు పార్వతీదేవి గర్భంలోకి వెళ్ళి తన బిడ్డ తలను ఖండిస్తుంటే ఆమెకు తెలియదా అని విపరీతంగా ఆలోచించకండి. తను పరమేశ్వరి, సర్వజ్ఞ, సర్వశక్తి సమన్విత, సర్వాంతర్యామిని సతి. ఆ తల్లి అనుమతి ఉంటేనే సింధురాసురుడు కూడా ఆ తల్లి దేహంలోకి ప్రవేశించగలడు. ఇదంతా వారి ఆటగా చూడాలి. ఇంత అర్థమైతే గాని శివుడు తన బిడ్డ తలను ఎందుకు తానే ఖండించాడు అనే విషయము మనకు అర్థం కాదు. శివశక్తి రూపుడైన గణపతి పరబ్రహ్మ చైతన్యం. శక్తి ఇచ్చిన దేహానికి శివుడు తలపెట్టి శివశక్తి రూపంగా తయారు చేశాడు. ఇలా ఒక్కొక్క కథలో కూడా ఎన్నో అంతరార్థాలు దాగుంటాయి. ఒక్కో కల్పంలో ఒక్కో విధంగా జరిగింది. ఉదాహరణకి బ్రహ్మవైవర్త పురాణంలో మనం చెప్పుకున్న కథ పద్మకల్పంలో జరిగిందని వస్తుంది. అంతు చిక్కని కాలగమనంలో ఎన్ని యుగాలు, ఎన్ని కల్పాలు, ఎన్ని మన్వంతరాలు గడిచాయో లెక్క పెట్టడం ఎవరికి సాధ్యం? టైమ్ అండ్ స్పేస్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. సైన్స్ ఎదుగుతూ క్వాంటమ్ ఫిజిక్స్ స్థాయికి ఈరోజు పురోగతి జరిగే కొద్దీ డిఫరెంట్ ప్లేన్స్లో, డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ స్టేట్స్లో ఆటమ్స్ ఎలా ప్యారల్గా కోయి ఎగ్జిస్టెన్స్ అవుతాయి అనే విషయాలు ఈరోజు అడ్వాన్స్డ్ ఫిజిక్స్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. గర్వపడాలండి. ఉన్నదల్లా ఒక్కటే జీవితం, అందరూ పోయాక ఒక జడ్జిమెంటల్ డే వస్తుంది. ఇలాంటి లాజిక్లెస్గా ఉండదు మన సనాతనంలో. ఒక్క టైంని ఇంతలా అర్థం చేసుకున్నామని చూడాలి. ఒక్కో కల్పంలో ఒక్కోలా జరిగింది. కల్పం అంటే షార్ట్గా చెప్తాను, 4 యుగాలు ఒక మహాయుగం. ఈ విధంగా 71 మహాయుగాలు ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు ఒక్క కల్పం. ఇప్పుడు మనమున్న ఈ కల్పం శ్వేతవరాహ కల్పం. బ్రహ్మవైవర్తంలో గణేష్ జననం కథ పద్మకల్పం నాటిది. సరే, ఇప్పుడు ఇంకో కథ చూస్తాం. ఇది ముద్గల పురాణంలోనిది. ఈ పురాణం పూర్తిగా గణపతిని పరబ్రహ్మగా ఆరాధించిన పురాణం. ఇందులో ఒక్కో అంశం చాలా తర్కబద్ధంగా, తాత్వికంగా ఉంటుంది. మొత్తం చెప్పను కానీ మనకు కావాల్సినంత మేరకు ఒక్క కథ చెప్పుకుంటాం. పూర్వం మత్సరాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి ఆవరణలలోని ఎవ్వరు కూడా అతన్ని సంహరించకూడదని వరం అడిగాడు. ఆవరణలు అంటే పంచభూతాలు, త్రిగుణాలు, పృథివ్యప్, తేజో, వాయు, ఆకాశం అనే 5, సత్వరజస్, తమో అనే 3 గుణాలు, మొత్తం కలిపితే 8. ఈ సృష్టిలోని ప్రతి అణువు కూడా ఈ 8 విషయాలతోనే ఏర్పడుతుంది. ఇది చాలా విస్తారమైన అంశం. సాంఖ్య, వైశేషిక సూత్రాలు మొత్తం దీని గురించే ప్రస్తావిస్తుంది. అలా ఆవరణలకు సంబంధం లేనిది ఈ సృష్టిలోనే లేదు కాబట్టి తనను చంపే వారెవ్వరూ లేరని వరగర్వంతో త్రిలోకాలను బాధించడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవతలు వారి బారి నుంచి తప్పించుకోవడం కోసమని హరిహరులను ప్రార్థిస్తారు. అప్పుడు అక్కడికి హరిహర రూపుడైన దత్తాత్రేయుడు వారికి దిశానిర్దేశం చేస్తాడు, మహాగణపతిని ప్రార్థించమంటూ. దేవతల ప్రార్థనకు పరమాత్మ అయిన మహాగణపతి వారి ముందు ఇలా కనబడ్డాడు. సింహవాహనంపై, ఏనుగు ముఖంతో, పెద్ద చెవులతో, 4 చేతుల్లో పాశ, అంకుశ, వర, అభయ హస్తాలతో, ఆదిశేషుని నాభికి చుట్టుకొని వక్షంపై చింతామణి ప్రకాశిస్తూ దర్శనమిచ్చాడు. ఈ రూపమే వక్రతుండ రూపం. స్వామి తొండం బాహ్యం వైపు కాకుండా తన వైపు తిప్పి ఉంటుంది. బయట కనిపించే ప్రపంచం మాయా ప్రపంచం కాదు, అంతర్ముఖుడివి కావాలి అని స్వామి మనకిస్తున్న సందేశం మనం అంతరంగం నుంచి సంస్కరింపబడాలని తెలియజేస్తుంది. అందుకే మహాగణపతి స్వరూపానికి ఏనుగుతల అంత ముఖ్యత్వాన్ని సంతరించుకుంది. ఆ వక్రతుండ రూపంతో గణపతి మత్సరాసురునితో యుద్ధానికి వెళ్తాడు. రాక్షసుడు అష్టావరణలలోనిది ఏది కూడా అతన్ని చంపలేదని, తన ముందు రూపంతో దేవతలు నా వాళ్ళు అని అనుకునే వాళ్ళను కాపాడడం కోసం వచ్చిన గణపతి ఆవరణలలోని వాడే కదా, తన్నెలా చంపగలడు అని ప్రశ్నిస్తాడు. అందుకు స్వామి ఇలా సమాధానం చెప్పాడు. దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, నాగ, మనుష, జంతువు మొదలైన సమస్త ప్రాణులందు కూడా ఉన్నవాడిని నేనే. వారి ఉనికికి ఆధారమైన వాడిని కూడా నేనే. ఈ సమస్త ప్రాణులు ధర్మమనే గొడుగు ఉన్నంత వరకు వారికి నా రక్షణ ఉంటుంది. దేవతలకు తామే గొప్ప అన్న అహంకారం పెరిగినప్పుడు రాక్షసులకు బలం అందజేసి దేవతలకు పాఠం నేర్పించేది కూడా నేనే. ఇప్పుడు రాక్షసుడివైన నీవు బలం పెరిగి అహంకారంతో లోకకంటకుడిగా తయారైనప్పుడు నీకు పాఠం నేర్పించడం కోసమని అదే దేవతల బుద్ధిని ప్రేరేపించి నన్ను ప్రార్థించేలా చేసి ఏ రూపము లేని నేను సాకార రూపంలోకి రావడానికి
వాళ్ళ తపస్సులను ఆధారం చేసి ఇలా నీ ముందు రావడానికి కారణం కూడా నేనే. ఇలా సృష్టిలో ఎప్పటికప్పుడు సమానత్వం నెలకొల్పుతుంటాను. ఇందులో దేవతలు నా వాళ్ళు, రాక్షసులు పరాయి వాళ్ళు అనే భావనే నాకు లేదు. కేవల ధర్మాన్ని, కేవల బ్రహ్మాన్ని, కేవల సత్యాన్ని అని అంటాడు స్వామి. ఇదే మాటలు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ మాటల్లో మనకొస్తుంది. అలాగా స్వామి మత్సరాసురుణ్ణి అదుపు చేస్తాడు. ఇదే ముద్దల పురాణంలో మదాసురుణ్ణి ఏకదంత రూపంలో, మోహాసురుణ్ణి మహోదర రూపంలో, లోభాసురుణ్ణి గజాననావతారంలో, క్రోధాసురుణ్ణి లంబోదరునిగా, కామాసురుణ్ణి వికట రూపంలో, మమతాసురుణ్ణి విఘ్నరాజావతారంలో, అహంకారాసురుణ్ణి ధూమ్రవర్ణావతారంలో, ఇలా వివిధ అవతారాలనెత్తి స్వామి అసురుని సంహరిస్తాడు. ఇక్కడ మనం చెప్పిన అసురులందరూ కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అహంకార తదితర గుణాలనే పేర్లుగా ఉన్నవారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది గణపతి బుద్ధి దేవత అని ఎందుకు అంటారు అని. మన బుద్ధిని మంచి మార్గంలో ప్రేరేపించడానికి అవతరించిన రూపం మహాగణపతి. ఇదే మహాగణపతి బ్రహ్మాండ పురాణం లలితోపాఖ్యానంలో లలితా సహస్రనామం పరిచయం ఉన్న వాళ్ళకు తెలిసే ఉంటుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే అమ్మవారి యొక్క నామం. బండాసుర సంహారం అప్పుడు విఘ్న యంత్రాన్ని ధ్వంసం చేయడం కోసమని అమ్మవారు పరమేశ్వరుని వంక ప్రేమతో చూసినప్పుడు స్వామి తిరిగి అమ్మవారిని చూస్తారు. వారి ఇరువురి చూపుల నుంచి పుట్టే స్వరూపమే మహాగణపతి రూపమని బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడింది. ఇలా స్వామి పలుసార్లు పలు విధాలుగా పలు కల్పాలలో పలు కథల్లో ప్రకటితమయ్యాడు. ఆయన రావడానికి ఒక్కటే కథ ఉందని, అది శివుడు తన తలను నరికిన కథనే అని మనం అనుకోవడం మన భ్రమ. స్వామివారి యొక్క అసలు తత్వం మన కథల ద్వారా ఇప్పటిదాకా తెలుసుకుంటూనే ఉన్నాం. ఆయన నిజమైన తత్వం ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఉపనిషత్తులు, వేదం యొక్క ఆధారంగా తెలుసుకోవాలి. పదండి మన వీడియో యొక్క నెక్స్ట్ భాగంలోకి వెళ్దాం. ముందుగా గణపతి అథర్వ శీర్షోపనిషత్. అథర్వ శీర్షం మనం ముందు చెప్పుకున్న 6 స్వరూపాలలోని పరబ్రహ్మ తత్వాన్ని ఆవిష్కరించే ఉపనిషత్తులు. అన్ని వేదంలోనివే. ఇది వేద ఆధారితం కనుకనే ఈ స్వరూపాలలోని పూజా పద్ధతితో షణ్మత స్థాపకులయ్యారు. గణపతి అథర్వ శీర్షంలో త్వం గుణత్రయాతీతః, త్వం అవస్థాత్రయాతీతః, త్వం దేహత్రయాతీతః, త్వం కాలత్రయాతీతః అని వస్తుంది. అంటే నువ్వు త్రిగుణాలు సత్వరజస్తమో గుణాలకు అతీతమైన వాడివి. 3 అవస్థలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలకు అతీతమైన వాడివి. 3 దేహాలు అంటే సూక్ష్మ, స్థూల, కారణ దేహాలు వీటికి కూడా అతీతమైన వాడివి. 3 కాలాలు అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు కూడా అతీతమైన వాడివి అని వర్ణించారు. గణపతి తన తలను కూడా కాపాడుకోలేకపోయాడు అనే ప్రశ్నకు ఈ ఉపనిషత్తే సమాధానం. గుణాతీతం, అవస్థాతీతం, దేహాతీతం, కాలాతీతమైన ఈశ్వరునికి ఇది లీలగా ఆడిన నాటకమని అర్థం చేసుకోవాలి. ఇందుకు నిదర్శనంగా ఇప్పటికే చాలా కథలు చెప్పుకున్నాం. ఈ ఈశ్వరుడైన గణపతి అసలు తత్వమేంటి? త్వం ఆనందమయస్త్వం బ్రహ్మమయ, త్వం సచ్చిదానందాద్వితీయోసి, త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. మనం వింటేనే అర్థమవుతుంది. ఓ గణపతి, నువ్వు సదా ఆనంద స్వరూపమైన బ్రహ్మతత్వానివి, సచ్చిదానంద స్వరూపుడివి. ఆ సచ్చిదానంద బ్రహ్మం నుండి వచ్చిన ద్వితీయోసి అంటే రెండవది అయిన ప్రకృతి కూడా నీవేనయ్యా అని. పరమాత్మ వేరు, పరమాత్మ శక్తి వేరు అని 2 విధంగా ఉండదు. ప్రతి యోగి, ప్రతి మహర్షి, ప్రతి సాధకుడు కూడా ఈ స్థితికి చేరుకోవడం కోసమని ఆ తత్వస్వరూపాన్ని ఆవిష్కరించిన సగుణ బ్రహ్మాన్ని ఉపాసిస్తారు. గణపతి, రుద్ర, దేవి ఇలాంటి స్వరూపాలు వేదంలో లేవని 10th 12th సెంచరీ టైంలో వచ్చారని వామపక్షవాదులు వాదిస్తారు. వాళ్ళందరికీ ఇంతకంటే ప్రూఫ్ కావాలా? గణేష తాపిని ఉపనిషత్. ఇందులో గణేశం ప్రథమాధీశం నిర్గుణం సగుణం విభుం యోగినో యత్పదం యాంతి తాం గౌరీనందనం భజే. చూడండి, ఓ గణేశ, నువ్వు నిర్గుణమైన బ్రహ్మం. నీవు యోగుల తపస్సులకు అనుగుణంగా గౌరీనందనుడిగా సగుణంగా వచ్చావు అని ఇందులో వర్ణించారు. ఇక్కడ గణపతి ఎందుకు వచ్చాడు? సగుణంలోకి యోగుల తపస్సు చేస్తే వచ్చాడు అని వర్ణించబడింది. ఇందులోనే ఓంకారమే గణపతి రూపమని వేదవాక్కు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మదం సర్వం తస్యోప వ్యాఖ్యానం సర్వం భూతం భవ్యం భవిష్యదీతి సర్వమోంకార ఏవ ఏతచ్చాన్యచ్చ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ. చూడండి, ఓంకారాన్ని ఇంతలా వివరిస్తూ చివరికి చెప్పిందేంటి? సర్వం హేతద్ గణేశో యమాత్మా బ్రహ్మేతి.
పైన చెప్పబడిన ఓంకార స్వరూపమే గణేష స్వరూపంలో ఉంది అని చెప్పబడుతుంది. ఈ మాటను పట్టుకునే కదా గణేష పురాణంలో బ్రహ్మకు కూడా ఓంకార రూపంలో గణపతి దర్శనమిచ్చారు అనే కథ వచ్చింది. ఋగ్వేదంలో బ్రహ్మణస్పతి సూక్తం, గణేష సూక్తం ఇవన్నీ కూడా వీటినే వర్ణిస్తుంది. సమయాభావం వల్ల మనం ఈ విషయాలన్నీ పూర్తిగా చర్చించుకోలేకపోతున్నాం. ఇవన్నీ వేద ఉపనిషత్తుల్లో ఉన్నాయనే విషయం తెలుసుకుందాం చాలు. పురాణాలు మిథికల్ స్టోరీ, మిథాలజీ అనేవారు. ఇది అర్థం చేసుకోకే ఈ మధ్య వచ్చిన సంఘ సంస్కర్తలు కూడా ఆత్మీయ సభ, బ్రహ్మ సమాజం అని రాజారాం మోహన్ రాయ్, గో బ్యాక్ టు ద వేదాస్ అని నినాదం ఇచ్చిన దయానంద సరస్వతి, ఆర్యులు ఉత్తర ధ్రువవాసులు అని పుస్తకం రాసిన బాలగంగాధర్ తిలక్ లాంటి వారు. ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన ఎంబీబీఎస్ పుస్తకాలు చదివి డాక్టర్ కాలేం కదా. ఇట్ నీడ్స్ అ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ స్పెషలైజేషన్. అలాగే సంస్కృత భాష వచ్చినంత మాత్రాన తత్వంలో నిష్ణాతులు కాలేరు కదా. ఇట్ ఆల్సో నీడ్స్ ఎ స్పెషలైజేషన్. అంతటి స్పెషలైజేషన్ చేసిన వారే నిజమైన సంస్కర్తలు. శ్రీ శంకరుడు, రామానుజుడు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభు, వల్లభాచార్యులు వీరందరూ కూడా ఇలాంటి నిష్ణాతులే. వీరిని మించిన వారా ఇప్పటి సంస్కర్తలు? సామాజిక సంస్కరణల విషయంలో అంటే అబాలిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కానీ, ప్రొహిబిషన్ ఆఫ్ సతీ యాక్ట్ కానీ, విడో రీమ్యారేజ్ ఇలాంటి విషయాలన్నింటిలో కూడా వీరి కృషిని మనస్ఫూర్తిగా గౌరవించాలి. కానీ సాంస్కృతిక సంస్కరణల విషయంలో మాత్రం అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి కొత్త సమాజం పెట్టి నేర్పించగలిగే విషయం ఏమీ లేదు. ఆ సేతు హిమాచలం 32 ఏళ్ల వయసులో 2 సార్లు కాలినడకన పర్యటించి అద్వైత ప్రతిపాదన చేసిన శంకరులు చేసిన కృషికి మనం విలువనిద్దాం. పురాణాలు, ఇతిహాసాలు, వేద ఉపనిషత్తుల్లోని అసలు విషయాలను తెలుసుకుందాం. అదృష్టం మన తెలుగునాట ఈ విషయాలన్నీ ఎంతో అనుభవంతో వారి జీవితం అంతా వెచ్చించి నేర్చుకొని మనకు నేర్పిస్తున్న ప్రవచనకర్తలు ఉండడం. గరికపాటి వారు కానీ, చాగంటి వారు కానీ, సామవేదం షణ్ముఖ శర్మ లాంటి వారు కానీ చేసే మహాయజ్ఞం ముందు ఈ నా ప్రయత్నం ఉడతా భక్తి లాంటిది. ఇది నా మొదటి వీడియో. సాంస్కృతిక, ఆధ్యాత్మిక విషయాలు త్రయీ అనే ఈ ఛానల్లోనూ, సామాజిక, చారిత్రాత్మక విషయాలు ఒపీనియన్ అనే మరో ఛానల్లో ప్రారంభించబోతున్నాం. మనసారా ఆదరిస్తారని, ఆదరించి ఇందులోని అసలైన అంశాలను, మన టెక్స్ట్ బుక్స్లో కూడా చెప్పకుండా కప్పేసిన చరిత్రను మన ఈ ఛానల్ ద్వారా నలుగురికి పంచుతారని కోరుకుంటూ